సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా వర్షం పడుతుందంటే అబ్బా గ్యాప్ లేకుండా పడుతుంది. నాకైతే మస్తు మజా వచ్చింది కానీ మస్తు కోపం కూడా వస్తుంది. అదో మా ఓడు చూడండి ఎట్లా కూర్చున్నాడు. అబ్బా నాయన తండ్రి మెరిసిపోతున్నాడు. నిగ్గ 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 నిగ్గ. మేము ఒకసారి చూడు మేము హాయ్ చెప్పు. మా సార్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు అండ్ ఇంత వానలో చాయ్ తాగడానికి అబ్బా ఏం మెరుపు. అబ్బా ఏంటి ఫ్రెండ్స్, హైదరాబాద్లో కర్నూలులో మస్తు వర్షాలు పడుతున్నాయి. అబ్బా దేవుడా తండ్రి కొద్దిగా గ్యాప్ ఇచ్చి కొట్టమ్మా తండ్రి వాన దేవుడా. చూసారా ఫ్రెండ్స్ వర్షం ఎట్లా పడుతుందంటే అబ్బా సో మాకు షూటింగ్స్ కి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఈరోజు దేవుడి దేవల్ల మాకు సో ఫ్రెండ్స్ చూసారు కదా మా టీంతో అలా చాయ్ తాగడానికి వెళ్తున్నాము నైట్. మీరు కూడా వెళ్ళండి మంచిగా దోస్తులతో, కానీ వర్షం పట్టేప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్. మేము రిఫ్లెక్షన్ కొడుతుంది కెమెరాకి, అందుకే అరుస్తా ఉన్నా. సేఫ్ డ్రైవ్ అన్నా, మంచిగా ఓ వర్షం పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండి, మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు ఓకేనా. సో మనం కూడా వర్షం పడేటప్పుడు చాలా స్లోగా వెళ్ళండి, గుంతలలో చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే నేను నిన్న పడినా కాబట్టి. అందుకనే ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆఖరికి మాకు ఒక కేఫ్ దొరికింది ఇక్కడ హైవే పైన. వాడు ఉరుకుతున్నాడు వర్షం వానదేవుడైతే సాగు చంపుతున్నాడు కర్నూలులో కూడా. సో అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. మా మేనేజర్ కూడా దిగారు, మా సార్ కూడా దిగారు. అది నా కొడుకు తీసేసిండు. సో ఇప్పుడైతే మంచిగా వేడివేడిగా కాఫీ తాగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో వానలకి ఎవరికి బయటికి రాకండి, హ్యాపీగా ఇంట్లో ఉండండి ఓకేనా. అగో వీడైతే వచ్చి మంచిగా హ్యాపీగా ఏమో చేసుకుంటాడు. ఏమో చేసినాడు నోట్లో అప్పుడే. బ్రో తిన్ చాయ్. వర్షం అయితే దుమ్ముగానే పడుతుంది ఫ్రెండ్స్. అయితే హైదరాబాద్ కర్నూలు గీర్నూలు మొత్తం దుమ్ముగానే పడేస్తుంది వర్షం. అయితే కదా మా ఫ్రెండ్స్ మైబో ఎట్లుంది మైబో పాపము బాబు నిండు గర్భిణిది పాపం నిండు గర్భిణి అట్లే వచ్చిండ వర్షంకి. ఏదో తిని చాయ్ తీసుకోండి అలా. చాయ్ అయితే మస్తు ఉంది, ఇంత వానకి ఎంత వేడి అవుతుంటే మస్తు కనిపిస్తుంది అప్ప. సో ఫ్రెండ్స్ అయితే మంచిగా వేడివేడిగా చాయ్ తాగుతున్నాం. ఇంత వానకి చాయ్ తాగుతుంటే మస్తు మజా వస్తుంది, కానీ మస్తు కోపం వస్తుంది, మస్తు చలి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.